హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపార సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే ఆ విధానాన్ని కూడా తెలియజెప్తున్నాను. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపార కాన్సెప్ట్ మేము ముందుకు తెస్తున్నాను. ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అన్నా, అలాగే అతను ఖచ్చితంగా ఎంచుకున్న రంగంలో ముందుకెళ్ళాలి అన్నా, ఆ వ్యాపారం గురించి, ఆ వ్యాపార సమాచారం గురించి ఇతనికి పూర్తిగా తెలిసినప్పుడే ఆ విధంగా ముందుకెళ్ళగలుగుతాడు, ఆ విధంగా ఆదాయంలో ఉండగలుగుతాడు. నేను ఎందుకు పదే ఈ మాట మెన్షన్ చేస్తున్నానంటే, ఒక వ్యక్తి ఖచ్చితంగా అతను చేయాలనుకుంటున్న వ్యాపారం తెలుసుకున్నప్పుడే చేయగలడు. ఈరోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్ లేకుండా కొన్ని వ్యాపారాలు ఉంటాయి కదా సార్, వాటి గురించి ఉచ్చరించే ప్రయత్నం చేయండి అంటున్నారు. అందులో భాగంగా ఈరోజు నేను అసలు ఎటువంటి పెట్టుబడి లేకుండా మీ స్కిల్సే పెట్టుబడిగా చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చాలా విధాలుగా చేస్తూ ఉంటారు, ఒక్కొక్క వ్యక్తి ఒక విధంగా చేస్తూ ఉంటాడు. కానీ అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అలాగే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే శక్తి లేని వ్యక్తి ఎలా చేయాలో ఈరోజు మాట్లాడతాను. ఈరోజు జనరల్గా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ లేని వ్యక్తులు అడుగుతున్న మాట ఇది. అంటే పెట్టుబడి లేకుండా ఏదన్నా కొన్ని వ్యాపారాలు చెప్పండి సార్ అని. ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అవకాశాలు అయితే చాలా అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. కాకపోతే మనం ఎలా అందిపుచ్చుకొని ముందుకెళ్తామనేది ముఖ్యం. ఈరోజు వెంచర్స్ మీకు ప్రతి సిటీ, అది చిన్న టౌన్ అయి ఉండొచ్చు, పెద్ద టౌన్ అయి ఉండొచ్చు, అవుట్స్కట్స్లో వెంచర్స్ చేస్తూ ఉంటారు ఊరి చివరన. ఈ వెంచర్స్ వాళ్ళు వెంచర్ వేసిందంటే, ప్లాట్లు పెట్టిందంటే అది అమ్మడానికి. కానీ వాళ్ళే మొత్తం అమ్మగలంటే అమ్మలేరు. చాలామంది ఈ విధంగా ఈ వ్యాపారం చేసే వ్యక్తులను, రియల్ ఎస్టేటు వెంచర్స్ను మనం ప్రజెంటేషన్ చేయను, అలాగే ఎదురు వ్యక్తి తెలియజెప్పే వ్యక్తులు, చాలా వ్యక్తులు వాళ్ళకి కావాలి. అలాంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని చేసుకుంటే ఎలా ఉంటుందో అనే విషయం మీదనే ఈరోజు స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, మీ క్వాలిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు, నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడగలను, నాకు ఓపిక ఉంది, తిరిగే ఓపిక ఉందనే ఈ రెండు లక్షణాలు మీ దగ్గర ఉంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడగలను. ఎందుకంటున్నానంటే, ఎదుటి వ్యక్తితో ఎవరైతే వినయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారో ఈ వ్యాపారంలో వాళ్ళదే రాజ్యం. అలాగే ఓపిక, రెండో పాయింట్ చెప్పాను. ఎంత పేషెన్సీగా మీరు ఈ వ్యాపారం మీద ఫోకస్ పెట్టగలరో అంత విజయం వస్తుంది. ఈరోజు ఎన్నో వ్యాపారాలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి 1 సంవత్సరంలోనే కోటీశ్వరుడు అయిపోయినాడు అని వింటుంటారు మీరు. అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే. ఇంకా రెండో రంగంలో అంత స్పీడ్గా ఏ వ్యక్తి కోట్లు సంపాదించలేడు. రియల్ ఎస్టేట్లో అన్ని అవకాశాలు ఉన్నాయి. మీ కాడ ఎదుటి వ్యక్తితో మాట్లాడే టాలెంట్ కానీ మీ దగ్గర ఉండి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్క టాలెంట్ మీ దగ్గర ఉంటే మరి మనం ఎలా మాట్లాడడం, మనకు అసలు అవగాహన లేదు కదా, ఏ విధంగా ముందుకెళ్తే దీంట్లో గెలుస్తాము, ఇట్లాంటి సమస్యలు కూడా అందరికీ ఉంటుంటాయి. ఇవన్నీ వెంచర్ వేసే వ్యక్తులు ఆల్రెడీ వాళ్ళు మీకు కొంత ట్రైనింగ్ ఇస్తారు. ఎదుటి వ్యక్తిని ఎలా కలవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆన్లైన్లో ఎలా అప్రోచ్ కావాలి, సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, ఇలాంటి విషయాలు మొత్తం మీకు ట్రైనింగ్ నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు నేర్పిస్తారయ్యా వాళ్ళ అంటే, వాళ్ళ సేల్స్ అనేది వాళ్ళకి ముఖ్యం. సేల్స్ని చేసుకోవాలి కాబట్టి ఈ విధానాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఎంత చక్కటి అవకాశం అంటే, మీరు ఏ సిటీలో ఉండండి, అన్ని సిటీలో ఈ అవకాశం ఉంది. కాకపోతే కొంచెం ఏదన్నా మనం హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ ఇలాంటి ఏరియాల్లో మనం ఉంటే ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి మాట్లాడితే, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో వెంచర్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజధాని చుట్టుపక్కల ఇక్కడ ఎంత అవకాశం ఉందంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేయగలిగితే 1 సంవత్సరంలోనే మీ లైఫే మారిపోయేంత అవకాశం ఉంది. కాకపోతే మనం ఏం చేయాలి అంటే, ఆ వెంచర్స్ వాళ్ళతో మాట్లాడాలా, ఆ వెంచర్స్ వాళ్ళతో మాట్లాడి మీరు వాళ్ళ తరపున పనిచేస్తున్నట్టుగా వాళ్ళ ప్లాట్లు మీరు సేల్ చేసే విధంగా మేము చేస్తాము, మాకు ట్రైనింగ్ ఇవ్వండి సార్, మాకు దాని విధి విధానాన్ని నేర్పించండి, మేము ఎలా ముందుకెళ్ళాలని చెప్పండి, ఇవన్నీ మనం అడిగి తెలుసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే అసలు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఎంతోమంది అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశం మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఏరియాలో అయితే ఒక ప్లాట్ మనం బుక్ చేస్తేనే 1,00,000 నుంచి 4 లక్షలు 5 లక్షలు కూడా మనకు అడ్వాన్స్ రూపంలో, అంటే ఆ ప్లాట్ బుక్ చేసినందుకు మనకు కమిషన్ రూపంలో వస్తుంటాయి. చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే కొంచెం ఓపికతో తిరగాల్సి ఉంటుంది, పేషెన్సీ కావాలి. అంటే ఈరోజు ఒక చెట్టు లాంటిది నాటితేనే మనకు కొంత టైం పడుతుంది ఫ్రెండ్స్. మరి అది ఎదగాలి, మనకు ఆ ఫలాలు ఇవ్వాలంటే ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఆ చెట్టు స్వభావాన్ని బట్టి మనకు టైం పడుతుంది. ఈ రియల్ ఎస్టేట్ కూడా అంతే. కాకపోతే కొంచెం పేషెన్సీగా ఉండగలిగి మీరు హార్డ్ వర్క్ కానీ చేయగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏం చేస్తున్నాయంటే,
ఈ విధంగా వ్యాపారం చేసే వ్యక్తులకు వాళ్ళకు ఒక కస్టమర్ను ఆ వెంచర్‌కు చూపియడానికి వాళ్ళే కారు ప్రొవైడ్ చేస్తారు. అలాగే భోజనాలు ఏర్పాటు చేస్తారు. అలాగే మన ఖర్చులకు కూడా అంటే ఈ వ్యాపారం చేసే వ్యక్తులకు మనకేదైనా వ్యాపారం పడేదాకా కొంత ఖర్చులకు కూడా వాళ్ళే అమౌంట్ ఇస్తుంటారు. ఒకసారి ఆ విధానంలో వెళ్ళండి. ఇక లేని విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో డైరెక్ట్‌గా వాళ్ళ కాడ జాబ్ చేయడం. ఈ జాబ్ చేస్తే అంత ఎదుగుదల ఏముండదు. మీరు ఊరికే వాళ్ళ అమ్మడి తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక 20,000, 30,000, ఒక 40,000, ఒక 50,000 మీ టాలెంట్ బట్టి జీతం అయితే ఇస్తుంటారు కానీ అంతగా పెద్ద గ్రోత్ అనేది ఉండదు. లేదు నేను ఖచ్చితంగా నాకు వాళ్ళ జాబ్‌తో పని లేదు. ఖచ్చితంగా నేను ఎదగాలి అంటే మాత్రం చిన్న వయసు అంటే 20-30 ఏళ్ల లోపు వ్యక్తులకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలా. ఆ సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఈ అవకాశం అనేది ప్రతి టౌన్‌లో ఉంది. ఈ టౌను, ఆ టౌను ఇది సెలెక్టెడ్ టౌన్‌లు కాదు. ప్రతి టౌన్‌ల దగ్గర ఈ అవకాశం ఉంది. కాకపోతే నేను ఈ హైదరాబాద్, విజయవాడని ఎందుకు చూపించానంటే అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎంతోమంది వెంచర్స్ చేస్తూ ఉంటారు. ఎంతో వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఆడ. అందుకని దాన్ని పదే పదే మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈరోజు విజయవాడ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా ఎంతోమంది అవసరం ఉంది అక్కడ మనుషులు. ఈరోజు ఈ ప్లాట్లను సేల్ చేసే వ్యక్తుల కోసము కొన్ని కంపెనీలు ప్రకటనలు ఇస్తూ ఉన్నాయి. మీరు వచ్చి మమ్మల్ని కలవండి. మీ టీం ఉంటే టీముతో 4-5 టీం ఉంటుంది జనరల్‌గా అయితే. కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. అంటే వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసే వ్యక్తులు. మీ టీమ్‌తో వచ్చి మమ్మల్ని కలవండి. మీ టీమ్‌కి కావాల్సిన ఖర్చులు మేము చూస్తాము. మీకు కావాల్సిన మోటివేషన్ మేము ఇస్తాము. మీకు కావాల్సిన థియరీ కూడా మేము చెప్తాము. ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మా కాడ చేసినంత బిజినెస్ ఉంది మీకు అని చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈరోజు కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. నేను ఈ న్యూస్ పేపర్‌లో కూడా చూశాను అవి. చాలా కంపెనీలు ఆ విధంగా మనకు ప్రమోట్ అంటే ఆహ్వానిస్తున్నాయన్నమాట ఈ వ్యాపారం చేసే వ్యక్తులను. అంత అవకాశాలున్నాయి. ఈరోజు ఒక సంస్థ పేపర్‌లో ప్రకటన ఇచ్చి వ్యక్తులను ఆహ్వానిస్తుందంటే అక్కడ బిజినెస్ ఉండబట్టే కదా మనకు ఆహ్వానం వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒకసారి మాట్లాడండి. ఏ కంపెనీ ఏది ఎలా వెళ్ళాలని ఎన్ని జనరల్‌గా మాట్లాడే వస్తాయి ఎన్ని వద్దు. కంపెనీలు ఏముంది మీరు ఒకసారి మార్కెట్‌లోకి పోతే ఎక్కడ పడితే అక్కడ వెంచర్స్ ఉంటాయి. వెంచర్ దగ్గర ప్రతి వెంచర్‌లో వాళ్ళ ఒకటి రూమ్ ఏర్పాటు చేసి ఉంటారు. ఆఫీస్ రూమ్. అక్కడికి వెళ్ళండి. ఎవరో ఏదో పేరు చెప్పి అక్కడికి వెళ్ళాలని అసలు ఒకరితో సంబంధం లేదు. ఒకరితో మీరు అంత డీప్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వెంచర్‌లోకి వెళ్ళండి. ఆ వెంచర్‌కి సంబంధించిన ఎలా ఉంది సేల్స్, మీకేమన్నా వ్యాపారం ఉందా, వెంచర్ పెద్దదా చిన్నదా మీరే పరిశీలించండి. ఆ వెంచర్‌లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి కస్టమర్‌కి. ఈరోజు ఒక ప్లాట్ కొనే వ్యక్తి ఎన్నో రకాలు చూస్తూ ఉంటాడు. అతనికి వస్తువులు ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని ఈరోజు అన్ని అప్రూవల్ వెంచర్సే వస్తున్నాయి. ఎందుకంటే సిటీని బట్టి అప్రూవల్ వెంచర్స్ చేస్తుంటారు కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి. కస్టమర్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మార్కెట్లో ఎంతో డబ్బు ఉన్నది. మార్కెట్లో చాలామంది మీరు ఈ షార్ట్ వీడియోలో కానీ పెద్ద పెద్ద వీడియోలో కానీ యూట్యూబ్లో చూస్తుంటారు. మేము సడన్గా కోట్లు సంపాదించాము అంటుంటారు. దానికి ప్రధాన రంగం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగమే. ఈరోజు ఏమి చదువుకోని వ్యక్తి, నిషాని వ్యక్తి కూడా ఈరోజు మార్కెట్లో అతని స్కిల్స్ అంటే అతను మాట్లాడే స్వభావాన్ని బట్టి, అతనికి ఉండే పరిచయాలను బట్టి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇదేందంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానం మీకు వచ్చేట్టు సరిపోతుంది. అలాగే కష్టపడే స్వభావం మీకు సరిపోతుంది. ఇంకా రెండో క్వాలిఫికేషన్ అవసరం లేదు, రెండో పెట్టుబడి అవసరం లేదు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అవకాశం ఉంటే అద్భుతమైన విజయాన్ని మీరు సాధిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.